నయ వాష్రూమ్లోకి వెళ్ళడంతో నయ కూర్చోడానికి వీలుగా ఉండడం కోసం నయ తల కింద ఉన్న పిల్లో తీసి బెడ్కి ఆనుకునేలా వేస్తుంటే పిల్లో కింద ఉన్నది పడింది. అభి దాన్ని చూసి ఏదో బుక్లో కనిపించడంలో చేతులకు తీసుకొని చూశాడు. అదో డైరీ. దానిపైన అభినయ అని దాని కింద పెద్ద అక్షరాలతో డోంట్ టచ్ మీ అని రాసి దాని పక్కన ఇమోజీ సింబల్ స్టిక్కర్ అంటించి ఉంది. ఒక పర్సనల్ డైరీ చదవకూడదని బుద్ధి చెప్తున్నా మనసు మాత్రం నయ నీదైనప్పుడు, నీ మనసు తనదైనప్పుడు నీ మనసు గురించి నువ్వు తెలుసుకోవడంలో తప్పులేదని చెప్పడంతో డైరీ ఓపెన్ చేసి చూశాడు. పెద్ద పెద్ద అక్షరాలతో చాలా అందంగా ఒద్దికగా రాసింది అభి లవ్స్ రామ్. అది చూడగానే అభి కళ్ళల్లో మెరుపు, పెదవులపై చిరునవ్వు చేరింది. మెల్లగా అక్షరాలని చేతితో తడిమి ముద్దు పెట్టుకున్నాడు. ఇంకో పేజీని తిప్పుతూ ఉంటే ఎప్పుడొచ్చిందో కానీ నయ కంగారుగా అభి చేతిలో డైరీని విసురుగా లాక్కుంది. ఏంటి హ్యాడ్ చేస్తున్నావు? ఏముంది అందులో? చూపించు. ఒకరి పర్సనల్ డైరీ చదవడం మేనర్స్ కాదని తెలీదా నీకు? తెలుసు, కానీ నీకు నా మీద ప్రేమ లేనప్పుడు నా గురించి ఏం రాస్తావు? మహా అయితే నన్ను తిడుతూ రాసేవేమో చూద్దామని ఓపెన్ చేశా. కానీ ఆత్రంగా కానీ ఎక్కడ డైరీ చదివేశాడేమోనని కంగారుగా. కొంపతీసి డైరీ చదివావా అని అడిగింది పెదవి విరిచి. లేదు, ఈలోగా నువ్వు వచ్చి లాక్కున్నావుగా. అమ్మయ్య అనుకొని డైరీ తన వార్డ్రోబ్లో పెట్టి వచ్చి బెడ్పై కూర్చుంది. అభి తెచ్చిన పాలు తాగి టాబ్లెట్ వేసుకుంది. వేసుకున్నాను కదా, ఇక వెళ్ళు. ఎక్కడికి? ఆఫీస్కి. ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు. నా కోసం ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం ఎందుకు చెప్పు? మనీ వస్తుంది కదా, తను చూసుకుంటుంది, నువ్వు వెళ్ళు. హలో, నీకోసమేం కాదు, ఈరోజు సండే, ఇంకా మనీ కూడా ఈరోజు రానని ఫోన్ చేసి చెప్పింది. అవునా? నిన్న నాతో వస్తానని చెప్పింది. నిన్న నీకు జ్వరం వస్తుంది అనుకున్నావా? లేదు కదా, ఇది అంతే. తనకేమైనా పనుందేమో, అందుకే నీ బ్రెడ్ తెచ్చావు. అంటే నీకు ఫీవర్ కదా, ఇవి తింటే మంచిదని తెచ్చాను. నాకు ఆకలేస్తుంది అంటూ పొట్ట తడుముకుంది. ఈ బ్రెడ్ తిను. వాంతి చేసుకున్నట్టు ఫేస్ పెట్టి చిచి, నాకు ఈ బ్రెడ్ వద్దు, ఉల్లి దోశ కావాలి. సరే వెయిట్. ఏం చేస్తావు? ఆర్డర్ చేస్తాను. ఫీవర్ వచ్చిన వాళ్ళు బయట ఫీడ్ తినకూడదని తెలీదా? నేనెక్కడా వినలేదే. నీకు ఇలాంటివి ఎలా తెలుస్తాయి? మనుషులను, వాళ్ళ మనసులను ఎలా బాధ పెట్టాలో తెలుస్తాయి కానీ. నయ మాటకు అభి లేచి బయటకు వెళ్ళిపోయాడు. అదేంటి, ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు? తిరిగి ఏదో ఒకటి అనాలిగా. అసలే మనీ కూడా లేదు. నిన్నట్లా వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉండాలి. అయినా నీకెందుకు అంత నోటి దూరదా? ఫీవర్ వచ్చిందని ఫీవర్ వచ్చినట్టు ఉండాలి కానీ ఇలా అడ్డదిడ్డంగా వాగితే ఇలాగే అవుతుంది. ముందెళ్ళి తనని వెళ్ళకుండా ఆపునయ్య అనుకుంటూ అభి కోసం రూమ్లో నుండి బయటకు వచ్చింది. బాల్కనీలో చూసింది, లేడు. పైన ఉన్న అన్ని రూమ్స్ వెతికింది, కనిపించలేదు. బావా బావా అంటూ కిందకు వచ్చి చూసింది. హాల్లో లేడు. కింద రూమ్స్లో అన్నీ వెతికింది, కనిపించలేదు. బావా ఎక్కడున్నావు అంటూ బయట గార్డెన్లో ఉన్నాడేమో అని వెళ్తుంటే కిచెన్లో నుండి ఏదో కింద పడిన సౌండ్ రావడంతో ఆ టైపు నడిచింది. అభి వేలు పట్టుకొని కనిపించాడు. అభిని అలా చూసి పరుగునొచ్చి చేయి పట్టుకొని చూసింది. వేలు కట్ అయ్యి బ్లడ్ వస్తుంటే కంగారుగా ఏమైంది అని అడిగింది. తన చేతిని వెనక్కి తీసుకుంటూ, నువ్వు ఉల్లి దోశ అన్నావు కదా, వేద్దామని ఆనియన్స్ కట్ చేస్తుంటే వేలు కట్ అయింది. అంతేనా? బ్లడ్ వస్తుంటే అన్ని కట్ అయిన వేలిపై పసుపు రాసి నువ్వు కూర్చొని నేను వేస్తాను అంది. పెద్ద దెబ్బ ఏం కాదు కదా, నాకు పెయిన్ కూడా లేదు. ఫీవర్తో నువ్వేం చేస్తావు నయ్యా? తప్పుకొని నేను వేస్తాను. ట్యాబ్లెట్ వేసుకున్నానుగా, తగ్గింది. నేను వేస్తాను అంటున్నానుగా. అయినా సరే నేను వద్దంటున్నానుగా. నేను వేస్తాను అంతే. ఓ పని చేద్దాం, నాకు నువ్వేయి, నీకు నేను వేస్తాను. అప్పుడు ఇద్దరికీ ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? ఈ ఐడియా బాగుంది కదా. బాగానే ఉంది. సరే అయితే నువ్వు కూర్చో. నీకు ఆకలేస్తుంది అన్నావుగా, ఫస్ట్ నేను వేస్తాను అంటూ లేచాడు. నయ కూర్చుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టాడు. ఇంతకు ముందు వేసిన అనుభవంతో పర్వాలేదు, బాగానే వేస్తున్నాడు. పర్లేదు, ఇంకొంచెం అటు ఇటుగా అయినా చూడ్డానికి మాత్రం దోశలానే వచ్చింది. ఏదో ఒక పని చేయకపోతే మన నయ ఉండలేదు కాబట్టి అభి చేతికి పని చెప్తే నయ నోటికి పని చెప్పింది. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? ఇది వరకే చెప్పానా నీతో ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం లేదని, అందుకే వచ్చేసా అంటూ ప్లేట్లో దోశ వేసి ఇది తింటూ ఉండు అని అది నయ ముందు పెట్టి ఇంకో దోశ వేస్తూ ఉన్నాడు. నవ్వుతూ, నిన్నట్లా వెళ్ళిపోయావని భయపడ్డా, నన్ను పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉన్నావు. భయంతో ఏం కాదు అంటూ ఏదో గుర్తొచ్చిందనలా. మరి
అది పక్కన పెట్టు. అంటే నేను నిన్ను పిలుస్తూ వెతుకుతున్నది వినిపించినప్పుడు మరెందుకు పలకలేదు? అంటే నేను భయపడితే చూడాలనుకున్నావా? కాదు, నువ్వు నన్ను పిలిస్తే వినాలనుకున్నా. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే పిలవవు కదా అంటూ ఇంకో దోశ వేశాడు. రోజు పిలుస్తున్నా కదా. రోజు అభి అని పిలిచే పిలుపులో పిలుపు ఉంటుంది. ఇప్పుడు నేను కనిపించలేదని వెతుకుతూ బావా అని పిలిచావు చూడు, అందులో నా మీద ప్రేమ కనిపిస్తుంది. గుండెల్లోనే లేని ఆ ప్రేమ పిలుపులో ఎలా ఉంటుంది? ప్రేమ లేదని నిన్ను నువ్వు మోసం చేసుకోగలవు కానీ నీ కళ్ళల్లో నిండి ఉన్న నన్ను మోసం చేయలేవుగా అంటూ నయ కళ్ళలోకి చూశాడు. అభి కళ్ళల్లో నయ ప్రతిరూపం, నయ కళ్ళల్లో అభి రూపం కనిపిస్తుంటే చూపు తిప్పుకుంది. ఈ ప్రేమ ఉంది చూసావు, దాచుకోవాలనుకుంటే దాగేది కాదు, దాగేలే అనుకునే ఆగేది కాదు. ఏమంటావు నయ? నేను చెప్పింది నిజమే కదా? నీకు పిచ్చి పట్టింది అంటాను అంటూ లేచి స్టవ్ దగ్గరికి వెళ్ళింది. అవును, నీ పిచ్చి పట్టింది. మాట్లాడలేదు నయ. నయ, నీకోటి చెప్పాలి. నయ, ఐ లవ్ యూ. నయ, వింటున్నావా? మరేం చెప్పవేంటి? నీ మనసుకి అనిపించింది చెప్పావు. నేను చెప్పాలంటే నా మనసుకి అనిపించాలి కదా అంటూ దోశ ప్లేట్ చేతిలో పెట్టింది. మనసే, ఆ మనసులో నేను ఉన్నానని తెలుసు, అదే బయట పెట్టమని చెప్తున్నా. మళ్ళీ అదే మాట ఎన్నిసార్లు చెప్పను? నా మనసులో నువ్వు లేవని. నిజం చెప్పు, నా కళ్ళల్లోకి చూసి చెప్పమాట. నా మనసులో నువ్వు లేవు. చాలా షాక్ అయి ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని, ప్రేమ లేకుండానే ఇప్పుడు నా వేలికి గాయమైతే కంగారు పడ్డావా? నీ ప్లేస్లో ఇంకెవరున్నా అలాగే కంగారు పడతాను. ఎందుకంటే అది నా క్యారెక్టర్. ఎవరైనా బాధపడితే నేను చూస్తూ ఉండలేను. అవును, ఎవరైనా బాధపడితే తట్టుకోలేవు. నిన్ను ప్రేమించిన వాడు నీ ప్రేమ కోసం పిచ్చివాడైపోతుంటే మాత్రం చూస్తూ కూడా రాయిలా నిలబడతావు, అంతే కదా? అభి అని పౌరుషంగా అరిచింది. ఏమన్నావు? అభి. కనీసం భావాన్ని పిలవడానికి కూడా నీకు మనసు ఒప్పడం లేదు కదా. తప్పు నీది కాదే, నాది. నువ్వు ప్రేమ లేదు అంటున్నా నేనే వినకుండా నిన్ను మళ్ళీ నా ప్రేమతో మార్చగలను అనుకున్నాను. కానీ అది ఎప్పటికీ జరగని పని అని ఇప్పుడే తెలిసింది. ఏం మాట్లాడలేక అభినే చూస్తుంది. నా మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు ఇలా అందరి ముందు నటిస్తూ నిన్ను మోసం చేసుకుంటూ వాళ్ళని మోసం చేయడం? నాతో పద అంటూ నయ చేయి పట్టుకొని, ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేద్దాం నీకు నేనంటే ఇష్టం లేదని, కేవలం మీకోసం మాత్రమే నాతో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాను అని అంటూ బయటకు తీసుకొస్తుంటే వదులు అంటూనే అభి నుండి చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. విసురుగా లాక్కొచ్చి సోఫాలో పడేశాడు. అభి పట్టుకున్న చెయ్యి చోటు కందిపోవడంతో చేత్తో రుద్దుకుంటూ, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎలా బిహేవ్ చేస్తున్నా? మీ ఫ్రెండ్తో చెప్పావు కదా సైకోలాగా, అలాగేనా? అది ఇప్పుడు అన్నది చెయ్యి అడ్డం పెట్టి ఇంకేం చెప్పకు. నేనేమీ వినాలనుకోవడం లేదు. నీ మనసులో నేను లేనని తేలిపోయింది. ఇక ఏం చేసినా ఎన్ని చేసినా అనవసరం. ప్రేమ లేని చోట బంధం ఎలా ఉంటుంది? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏం చెప్తాడా అని చూస్తూ ఉంది. డైవర్స్ తీసుకుందాం. నయా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కలిసి ఉండలేనప్పుడు విడిగా ఎవరికి వారు ఉండడం మంచిదే కదా. నువ్వు తీసుకున్న నిర్ణయం రెండు ఫ్యామిలీస్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? తెలుసు. ముందు బాధపడతారు, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళ కోసం రోజు నటిస్తూ బతకడం కంటే నిజం చెప్పి విడిపోయినందుకు సంతోషిస్తారు. కలిసి ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగం లేకపోతే విడిపోయినప్పటికీ ఎవరికి నష్టం కూడా ఉండదు. రెండు ఫ్యామిలీస్ బాధపడకూడదనే కదా నీతో పెళ్ళికి ఒప్పుకుంది. మళ్ళీ వెళ్ళిపోదామంటే నీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ నన్ను అందరి ముందు అవమానించాలనే కదా. నువ్వు ఏదైనా అనుకో, ఎంత దగ్గర వాళ్ళని చూసినా దూరంగా ఉండే మనిషితో ఉండడం నా వల్ల కాదు. నేను దీనికి ఒప్పుకోను. సరే, ఒప్పుకోకు. నువ్వు అన్నట్టే డైవర్స్ వద్దు. అయితే ఇదైనా ఒప్పుకో, నీ మనసులో నేను ఉన్నానని. నేను ఒప్పుకోను. నా మనసులో నువ్వు లేవు. అయితే పేపర్స్పై సైన్ చేయడానికి రెడీగా ఉండు అంటూ బయటికి దారి తీస్తుంటే, ఏంట్రా పేపర్స్ అంటున్నావు అంటూ ఎదురొచ్చారు శ్రీనివాస్, మమత. అమ్మ, నాన్న, మీరేంటి ఇంత సడన్గా వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? సడన్గానే నిన్న నయ ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడింది. నయకి సర్ది చెప్పింది కానీ మీ అమ్మే ఉండలేకపోయింది మిమ్మల్ని చూడకుండా. ఇక బయలుదేరక తప్పలేదు నయ అంటూ దగ్గరికి వెళ్తుంటే మమత చూడకుండా కళ్ళు తుడుచుకుని అత్త అంటూ హక్ చేసుకుని చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది. హే పిచ్చి పిల్ల, ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు? మేము వచ్చేసాం కదా, ఇంకా ఏడు పాపు. ఎలా చెప్పనత్త, నాకు అన్నిటికీ కారణం నువ్వు అనుకునేది కాదని. నయా ఇటు చూడు అంటూ తన వైపు తిప్పుకొని కళ్ళు తుడిచింది. అందరూ కూర్చున్నారు.
వచ్చేసాం కదా, ఇంకా అలా డల్గా ఉంటావే. అదేం లేదత్త, ఉండండి మీకు కాఫీ తెస్తాను అని వెళ్తుంటే, నువ్వెందుకు, నువ్వు కూర్చో నేను తీసుకొస్తానని అభి లేచి కిచెన్ వైపు వెళ్ళాడు. కాఫీ పట్టడం ఎప్పుడు నేర్చుకున్నాడు వీడు? ఈ మధ్య లేండి. అభి పెట్టడం ఏంటి, మనీ లేదా ఇంట్లో? మనీ రోజు రాలేదు. ఓహో అని నాయ వైపు పరిశీలనగా చూసింది. ఏంటత్త అలా చూస్తున్నావు? చాలా నీరసంగా కనిపిస్తున్నావు. అసలు తింటున్నావా లేదా? తినకపోతే తినిపించడానికి నీ కొడుకు ఉన్నాడుగా. ఈలోపు కాఫీ కప్పు ట్రేతో వచ్చాడు. అభి కాఫీలు ఇచ్చి కూర్చున్నాడు. నాట్ బ్యాడ్, బాగానే చేసావు అభి అని అభి భుజంపై చేసి పొగుడుతూ, మేము వచ్చే ముందు పేపర్స్పై సైన్ అంటున్నావు ఏంట్రా? నన్ను అది ఏంటంటే నేను నయ డా మావయ్య అది బావ నన్ను మ్యూజిక్ నేర్చుకోమంటున్నాడు. దానికి సంబంధించిన అడ్మిషన్ పేపర్స్పై సైన్ చేయమంటున్నాడు. నేను వద్దన్నా వినడం లేదు. మీరైనా చెప్పండి మావయ్య అంటూ అభిని కోపంతో చూసింది. అభి చెప్పింది కూడా నిజమే కదరా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమే కదా, నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఇష్టమైన వాటిపై ఇంకా శ్రద్ధ పెట్టాలి కానీ వద్దు అనకూడదు. ఇష్టం అనిపించినది కష్టం కాకూడదు. కష్టంగా ఉన్నది బలవంతంగా ఇష్టపడకూడదు. అది మ్యూజిక్ అయినా వస్తువు అయినా ఆఖరికి మనిషి అయినా సరే. అలా ఎందుకన్నావు అభి? చెప్తున్నానమ్మా, ఇష్టానికి కష్టానికి తేడా తెలియడం లేదు నయ్యకి. ఏ నయ్య, అర్థమవుతుందా? నువ్వు చెప్పింది తెలుగులోనే కదా, అర్థమైంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మ, ఈలోపు నయ్య టిఫిన్ చేస్తుంది. సరే అభి అని వెళ్తుంటే అభి బయటకు దారి తీస్తున్నాడు. నువ్వెక్కడికి అభి? చిన్న వర్క్ నాన్న, వచ్చేస్తాను. మీరు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి. సరే త్వరగా రా. అలాగే అని బయలుదేరాడు. మమత వాళ్ళకి టిఫిన్ ఇస్తూ అభి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది నయ. నయ, ఏం ఆలోచిస్తున్నావు అంటూ వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది మమత కంగారుగా. ఏమైంది అత్త? అటు చూడు, దోశ ఎలా మాడిపోయిందో. ఏమైంది? వచ్చినప్పటి నుండి చూస్తున్నా చాలా దిగులుగా ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తున్నావు. అసలు ఏమైంది? అభి ఏమైనా అన్నాడా? లేదత్త. మరెందుకు అలా ఉన్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చారా? చెప్పు. అలాంటిదేమీ లేదత్త. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలని ఆలోచిస్తున్నా అంతే. లంచ్ గురించి ఆలోచిస్తూ బ్రేక్ఫాస్ట్ పాడు చేసావా పిచ్చి పిల్ల అంటూ చిన్నగా తలపై ముట్టింది. సర్లే, నువ్వు తప్పుకొని వేస్తాను. అవసరం లేదు, ఇదిగో అంటూ హ్యాట్ ప్యాక్ చూపించింది. 1 అవర్ అని చెప్పిన అభి లంచ్కి కూడా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే లేట్ అవ్వచ్చు, మీరు తినండి అని చెప్పి కట్ చేశాడు. సాయంత్రం కాస్త రాత్రి అయింది. అభి రాలేదు. అప్పటికే భోజనం చేసి కొంచెం అలసటగా ఉందని మమత, శ్రీనివాస్ పడుకున్నారు. నయ తినకుండా అభి కోసం వెయిట్ చేస్తూ టీవీ చూస్తూ కునుకుపాట్లు పడుతూ ఉంటే వచ్చాడు. నయని పట్టించుకోకుండా వెళ్తున్న అభిని, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఇంకో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయాడు. టీవీ ఆఫ్ చేసి అభి వెనక వెళ్ళింది. టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంటే, ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను అంటున్న నయని, నేను తినేశాను అని డోర్ క్లోజ్ చేశాడు. ఇప్పటి వరకు తినకుండా వెయిట్ చేస్తుంటే తినేశాను అంటాడా? రా చెప్తాను పని అని అభి బయటకు వచ్చే వరకు అక్కడే కాలుగల్లిన పిల్లలా తిరుగుతుంది. డోర్ ఓపెన్ చేసిన అభికి ఎదురొచ్చి, ఇప్పటి వరకు నీకోసం తినకుండా వెయిట్ చేస్తున్నా, కనీసం నాకు కంపెనీ ఇవ్వడానికి రా. నీకు ఆకలిస్తే వెళ్ళి తిను. నేను కంపెనీలో అలాంటివి ఇవ్వలేను. నాకు నిద్ర వస్తుంది. పిల్లోస్ మధ్యలో పెట్టి పడుకున్నాడు. భయంతోనో లేక అభి వస్తాడనో లేక తనే తినిపిస్తాడని ఆశ, తెలీదు. నయ కూడా ముఖం మార్చుకుని నయ కూడా వెళ్ళి పడుకుంది. పొట్ట తడుముకుంటూ అభినే చూస్తూ నిద్రలోకి జారుకుంది. ఫోన్ నోటిఫికేషన్కి మెలకు వచ్చి లేచి కూర్చుంది. పక్కన అభి లేడు. కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడేమో, వస్తాడుగా, అప్పుడు చెప్తాను. నైట్ కంపెనీ ఇవ్వమని అడిగితే రానని అంటాడా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు అంటూ అభి మీద రివెంజ్ తీర్చుకోవాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంది. 5 కాస్త 10, 10 కాస్త 20 నిమిషాలైంది కానీ అభి జాడే లేదు. ఇంకా వెయిట్ చేయలేక చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వచ్చింది. హాల్లో పేపర్ చదువుతూ కనిపించాడు శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ రా. అత్త కిచెన్లో ఉందా అని అడిగి సమాధానం చెప్పకుండానే కిచెన్ వైపు కదిలింది. కాఫీ పెడుతున్నావా అత్త? ఇదిగో నీకు అభికి అంటూ 2 కప్పులున్న ట్రే ఇచ్చి శ్రీనివాస్ కోసం కాఫీ పట్టుకెళ్తుంటే నయ కూడా మమత వెనకే వస్తూ, బావ ఎక్కడున్నాడత్త? నన్ను అడుగుతావేంటి? రూమ్లో లేడా? లేడు. నేను లేచేసరికి రూమ్లో కనిపించలేదు. కిందనున్నాడేమో అని వస్తే ఇక్కడ లేడు. నీకు కూడా తెలీదా?
లేదే, నేను కూడా లేట్గా లేచాను. మార్నింగ్ నుంచి అభిని చూడనే లేదు. నైట్ రావడం లేట్ అయిందేమోనని అందుకే లేవలేదని అనుకున్నాను. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమండి, అభిని చూసారా? లేదు, ఇంట్లో లేడా? లేడు మావయ్య, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి చెప్పలేదు. అమ్మా, ఏంటి మని? అభిబాబు పొద్దున్నే వెళ్ళిపోయారమ్మా, మీరు అప్పటికి లేవలేదమ్మా. లేచి చిన్నబాబు గురించి అడిగితే చెప్పమని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా? ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పారమ్మా. సరే, నువ్వు వెళ్ళు. నిన్నెప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో కూడా తెలీదు. మార్నింగ్ మాట్లాడదాం అనుకుంటే కనీసం చెప్పే తీరిక కూడా లేదు, వెళ్ళిపోయాడు. అసలు ఏంటి వీడు ఇలా తయారయ్యాడు? మౌనంగా కూర్చుని ఆలోచిస్తుంది నయ. ఏంటి, ఏం మాట్లాడవు? చెప్పత్తా, ఏం చెప్పమంటావు? వాడు టైంకి తింటున్నాడో లేదో నువ్వే చూసుకోవాలి. సరే అత్త, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఇక నేను ఆఫీస్కి వెళ్తాను. టిఫిన్ చేసి వెళ్ళు. వద్దత్తా, బావతో తింటాను. బాయ్ చెప్పి బయలుదేరింది. డ్రైవ్ చేస్తున్నంతసేపు ఒకటే ఆలోచనలు. ఎలా వెళ్ళిందో తనకే తెలియదు ఆఫీస్కి. ఎలాగైనా అభితో నిన్న తను తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడాలని వెళ్ళింది. సునీత పిలుస్తున్నా వినిపించుకోకుండా అభి క్యాబిన్ డోర్ ఓపెన్ చేయబోతుంటే వచ్చాడు మూర్తి. మేడం, ఆగండి. ఏమైంది మూర్తి గారు, ఎందుకు ఆగమంటున్నారు? బావ లేడా? ఉన్నారు మేడం, ఎవరో తనకు బాగా కావాల్సిన ఫ్రెండ్ అంట, మాట్లాడుతున్నారు. సార్ చెప్పేంత వరకు ఎవరిని తన క్యాబిన్లోకి అలో చేయొద్దని చెప్పారు. చివరికి మీరైనా సరే అని చెప్పమన్నారు అంటూ తలదించుకున్నాడు. ఆ మాట వినడంతోనే నయ కోపం నశాలానికి అంటింది. అక్కడి నుండి తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళింది. అంత మాట అంటాడా నన్ను? ఇది నీ ఆఫీస్, నీ ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నాడు. అంటే అదంతా అబద్ధమేనా? ఆయన తనెవరు వద్దని చెప్పడానికి? నేను వెళ్తాను, ఈ విషయం ఏదో అక్కడ తేల్చుకుంటాను అని అభి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. అభి ఎదురుగా ఉన్న చైర్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. నయ వచ్చిందనే విషయం కూడా గమనించలేనంతగా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి ఫేస్ కనిపించకపోవడంతో దగ్గరగా వెళ్ళింది. నువ్వెందుకు వచ్చావు? అభి గొంతు పలికింది. చప్పున ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి నోరెళ్ళబెట్టింది నయ. చాలా అందంగా ఉంది. చందమామ లాంటి గుండ్రని ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, సన్నటి ముక్కు, నవ్వితే సొట్టపడే బుగ్గలు, ముద్దుగా కాస్త బొద్దుగా ఉంది. బాగుంది. ఎవరో అమ్మాయి? నా ఎంప్లాయీ. హో, అభి అన్న మాటకి నయకి చిర్రెత్తుకొచ్చింది. ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు కాదు, తర్వాత నేను కాస్త బిజీగా ఉన్నాను, చాలా ఇంపార్టెంట్. తర్వాత మాట్లాడతా అంటున్నాను కదా, చెప్తే వినపడదా? ముందు ఇక్కడి నుండి వెళ్ళు. కోపంగా చూసి వెళ్ళింది. అమ్మాయి చాలా బాగుంది కదా. అందమైన ముఖం ఉంటే సరిపోతుందా? అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదా. అభి మాట నయ చెవిన చేరింది. ఒక్క ఉదుటున డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసింది. ఎవరో బయట, దాని ముందు నన్ను అవమానిస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడో తన గురించి? తనెవరు అని అడిగితే ఎంప్లాయీని అంటాడా? ఏ వైఫ్ అని చెప్పడానికి కూడా నోరు రావడం లేదా? అంత కాని పని నేనేం చేశానని? అసలు అదెవరిది, ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేను ఇంపార్టెంట్ అన్నా సరే బిజీ అని బయటకు పొమ్మని చెప్పి దాంతో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నాడు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగాలి? ఏదో తట్టిన దానిలా. మూర్తి గారికి తెలిసే ఉంటుంది, తను అడిగితే ఏదైనా తెలుస్తుంది అనుకున్నదే తడవుగా మూర్తి దగ్గరికి వెళ్ళింది. మూర్తి గారు, ఏంటి మేడం ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. అవసరం నాదిలేండి. ఏంటో చెప్పండి మేడం. మూర్తి గారు, బావతో కలిసి తన క్యాబిన్లో మాట్లాడుతుంది కదా, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తెలుసా అంటే కొంచెం తెలుసు మేడం. ఆ మేడం సారు కలిసి చదువుకున్నారట. ఓ సరే, ఇంతకీ తన పేరు? జాబిలి మేడం. ఓ జాబిలినా? ఏంటి జాబిలినా అంటూ షాక్ అయింది. ఈ జాబిలి ఆ జాబిలి ఒక్కరేనా? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మీరు వర్క్ చూసుకోండి, నేను వెళ్తాను అంటూ వెనుతిరుగుతుంటే మేడం అని పిలిచాడు. చెప్పండి మూర్తి గారు. సార్కి పిఏగా రేపటి నుండి మన ఆఫీస్లోనే వర్క్ చేస్తారట. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయమని చెప్పారు ఇంతకుముందే. సరే, నేను తన గురించి అడిగిన విషయం బావతో చెప్పకండి అని చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇద్దరు నవ్వుతూ బయటకు వచ్చారు. అందరూ చూస్తుండగానే అభిని హక్ చేసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అందరూ వాళ్ళని అలా చూసి గుసగుసగా మాట్లాడుకుంటుంటే సునీత సరాసరి నయ దగ్గరకు వచ్చి అడిగింది. నయ, ఎవరు ఆమె? నీ ముందే సార్తో అలా బిహేవ్ చేస్తుంది. బావ ఫ్రెండ్ సునీత. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం
నీ ముందే అలా హక్ చేసుకోవడం ఏంటి? నాకేం నచ్చలేదు. మేడం, సారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ వచ్చాడు మూర్తి. సరే వస్తున్నానని చెప్పండి. నీతో మళ్ళీ మాట్లాడతాను సునీత అని అభి క్యాబిన్కి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. తల ఎత్తకుండానే, ఏంటో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు, చెప్పు. అభినే చూస్తూ ఉంది. ఫోటో ఆల్బమ్ అనుకుంటా చూస్తూ ఉన్నాడు. కాలేజ్ ఫొటోస్లా ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? సమాధానం చెప్పకుండా, మర్చిపోయాను. ఏంటి మర్చిపోయావా అంటుండగానే ఫోన్ మోగింది. ఫోన్ చేతిలోకి తీసుకుని, సరే వెళ్ళు, గుర్తొస్తే చెప్పు అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హా జాబ్లీ, చెప్పు. ఏం చేస్తున్నావు? నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసావా? ఇప్పుడు చూస్తున్నా. నచ్చిందా? పాత మెమరీస్ కదా, బాగుంది. ఇంకా వెయిట్ అని చెప్పి, నిన్ను వెళ్ళమని చెప్పాంగా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్తున్నా అని బయటకు వచ్చింది. ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే ఫోన్ చేసింది. ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నట్టుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని నువ్వే కదా చెప్పావు సునీతకి, మరి క్లోజ్గా ఉంటే తప్పేంటి అని తనకి తాను చెప్పుకొని వర్క్లో పడింది.